హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రోజు మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి 3 ప్రోమోలు వదిలేవాళ్ళు బిగ్ బాస్ టీం. కానీ ఈరోజు ఒక్క ప్రోమో కూడా రాలేదు. ఎందువల్ల రాలేదంటే పాపం మింగలేక కక్కలేక అనే పరిస్థితిలో ఇరుక్కుపోయింది బిగ్ బాస్ టీం. ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో జరగకూడని ఒక తప్పు జరిగిపోయింది వాళ్ళ వల్ల. నేను మాట్లాడుతుంది జియో హాట్‌స్టార్‌లో ఎపిసోడ్ లాస్ట్‌లో టుమారో అని చెప్పి వాళ్ళు ఒక ప్రోమో వదులుతారు కదా! ఆ ప్రోమో గురించి. ఆ ప్రోమోలో చేయకూడని ఒక దారుణమైన తప్పు చేసేసింది బిగ్ బాస్ టీమ్, ఆర్గనైజర్స్ టీమ్. మామూలుగా మన లీక్ వీరులు లేదా మన గొర్రెల మంద పాపం ఎవరెవరు వెళ్ళిపోయారు టాప్ 15లోకి అని చెప్పి వాళ్ళు లీక్స్ వదులుతూ ఉంటారు. వాళ్ళను ఈ బిగ్ బాస్ టీం ఫోన్ చేసి లేదా కాంటాక్ట్ చేసి ఏదో రకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అని కొంతమంది చెప్తా ఉన్నారు. లీక్స్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారని. మరి అదే బిగ్ బాస్ టీం వాళ్ళ ప్రోమోలోనే లీక్స్ వదిలేస్తే, నిన్నటి ఎపిసోడ్ వరకు మనం గమనిస్తే 6 టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఇంకా 16 మంది ఉన్నారు. ఈ 16 మందిలోంచి 9 మందిని అని ఆ పక్కన వాళ్ళను గోల్డెన్ చైర్స్లో కూర్చోబెట్టారు. 6గురిని 9 గోల్డెన్ చైర్స్ ఖాళీగా పెట్టారు. పెట్టి వీళ్ళల్లో 9 మంది, ఈ 16 మందిలో 9 మంది అక్కడికి వెళ్తారు అన్నారు. ఇంకొక విషయం మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుంటే కరెక్ట్గా 8 మంది అబ్బాయిలు, 8 మంది మేల్, 8 మంది ఫిమేల్ కంటెండర్స్ మాత్రమే ఆ టాప్ 16లో ఉన్నారు. బాగా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసినట్లుగా. అంటే ఈ 1-to-1 ఛాలెంజెస్ పెడుతున్నారు కదా! డేర్ ఆర్ డై ఏదో పేరుతో వాళ్ళు 1-to-1 ఛాలెంజెస్ పెడుతున్నారు. పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ పక్కన కూడా ఈ మ్యాచింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అందుకనే వాళ్ళు కరెక్ట్గా 8 మందిని ఈవెన్ నెంబర్సే తీసుకున్నారు. మళ్ళీ అదొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే 8 మంది అమ్మాయిలను, 8 మంది అబ్బాయిలను, మేలు ఫీమేలు ఈక్వల్గా ఉండేటట్లుగా చూశారు. అది కూడా ఈవెన్ నెంబర్స్లో ఉన్నారు. అంటే 1-to-1 చేసుకుంటే నలుగురు అమ్మాయిలతో పోటీ పడతారు, నలుగురు అబ్బాయిలతో పోటీ పడతారు. అంటే 8 డేర్ ఆర్ డై కాంపిటీషన్స్ జరగచ్చు. 8 మంది అమ్మాయిలు 4 పేర్స్ అవుతారు, 4 డేర్ ఆర్ డై. 8 మంది అబ్బాయిలు 4 పేర్స్ అవుతారు, 4 డేర్ ఆర్ డై. అయితే ఇక్కడ మరి 8 సీట్లు ఫిలప్ అయిపోతాయి. ఇది 9 గోల్డెన్ చైర్స్లో 8 చైర్స్ ఫిలప్ అయిపోతాయి. ఇంకొక చైర్ మిగులుతుంది. ఆ ఒక్క చైర్ కోసం మళ్ళీ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి దాంట్లో 2 వచ్చిన వాళ్ళల్లో ఎవరినో లూజర్స్ని ఎవరినో తీసుకుని వాళ్ళందరికీ కలిపి ఒకటి పెట్టడం కానీ ఏదో ఒకటి చేయొచ్చు మోస్ట్లీ. ఇదంతా సరే కానీ సోది చెప్తున్నావు, అసలు పాయింట్ ఇంతవరకు చెప్పలేదు. ఏంటా లీకు? ఏం తప్పు జరిగింది? ఎందుకు ప్రోమో వదలలేదు? ఈ సండే ఒక్క ప్రోమో కూడా ఎందుకు వదలలేదు? సండే అందరూ ఫ్రీగా ఉంటారు, ప్రోమోకి మంచి వ్యూస్ వస్తాయి. ప్రోమోకి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా ఎపిసోడ్కి వ్యూస్ పెరుగుతాయి. కానీ సండే ఒక్క ప్రోమో కూడా వదలలేదు. ఎందుకు వదలలేదు యూట్యూబ్లో అని మీరు అడగచ్చు. పాయింట్కి రా అంటారు, అంతే కదా. ఇక్కడ మనం ఫస్ట్ గమనిస్తే ఆ ప్రోమోలో లేదా వాళ్ళు చెప్పిన ప్రకారం పైన 8 మంది అమ్మాయిలను కూర్చోబెట్టారు, కింద అబ్బాయిలను కూర్చోబెట్టారు, కింద వరుసలో 8 మంది అమ్మాయిలను కూర్చోబెట్టారు. అక్కడ ఆ ప్రోమోలో ఒక ఈటింగ్ కాంపిటీషన్ ఏదో చేస్తున్నారు. ఎవరు? మన ఆర్మీ పవన్ ఉన్నాడు కదా, ఆర్మీ అతనికి మోడల్ అని ఒక అతను వచ్చాడు కదా, అలీ బకర్ ఎవరో, రైల్వే కోడూరులో సెటిల్ అయ్యాము, ముంబై బోర్న్ బట్ సెటిల్డ్ ఇన్ రైల్వే కోడూరు అని చెప్పాడు కదా, అలీ బకర్ అనుకుంటాను, అబూబకర్. అతనికి ఇతనికి ఆ ఈటింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. అప్పుడు మీరు సరిగ్గా ఆ బెంచుల మీద ఎంతమంది ఉన్నారో అబ్జర్వ్ చేయండి. పైన 4 అబ్బాయిలు ఉన్నారు. 4 అబ్బాయిలు అంటే ఇక్కడ ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. ఆ నలుగురు ఈ ఇద్దరు కలిపితే 6 అయ్యారు. కింద ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కౌంట్ చేయండి. 6 అమ్మాయిలు ఉన్నారు. ఎంతమంది ఉండాలి? పైన 8 మంది, కింద 8 మంది. అంటే పైన ఇద్దరు మిస్ అయ్యారు. ఎవరు మిస్ అయ్యారు? పైన ఇద్దరు. ఆ చివర కూర్చున్న ఎక్స్ట్రీమ్ చివరకు ఒక చివర కూర్చున్న మాస్క్ మ్యాన్ మిస్ అయ్యాడు, మనీషా అతని పేరు. నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రీమ్ చివర కూర్చున్న మర్యాద మనీష్ ఒక అతను మిస్ అయ్యాడు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ మిస్ అయ్యాడు. అంటే
వీళ్ళిద్దరూ ఎక్కడికి పోయారు? అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. అందరూ కూర్చొని ఉన్నారు, చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ వేరే పని మీద ఎక్కడికి పోయే ఛాన్స్ లేదు కదా! ఎక్కడికి పోయి ఉంటారు? ఆ పక్కన గోల్డెన్ చైర్స్‌లో కూర్చొని ఉంటారు ఖచ్చితంగా. అంతేగా? అలాగే కింద వరుసలోకొచ్చి చూస్తే ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్. ఎవరు? శ్రీజ దమ్ము. స్విచ్ ఆఫ్ బటన్ లేని ఆడియో ప్లేయర్ శ్రీజ దమ్ము కింద మిస్ అయ్యారు. అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే అలేఖ్య అనుకుంటా లాస్ట్లో వచ్చారు. పేరు సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. కడప నుంచి నేను డెంటిస్టు అని చెప్పి వచ్చారు. కిక్ బాక్సింగ్ అది చేశారు కదా! ఆవిడ కూడా కింద రోలో మిస్సింగ్. అంటే పైన ఇద్దరు ఎవరు? మాస్క్ మెన్, మనీష్ మర్యాద. వీళ్ళిద్దరూ ఆల్రెడీ టాప్ మిగిలి ఉన్న 9 చైర్స్లో 2 చైర్స్లోకి వెళ్ళిపోయారు. కింద లేడీస్లోంచి శ్రీజ దమ్ము, నెక్స్ట్ అలేఖ్య. అలేఖ్యనా నిఖితానా ఆవిడ పేరు? ఆవిడ. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఆ డెంటిస్టు కడప అని చెప్పి వచ్చారు. కిక్ బాక్సింగ్ చేశారు లాస్ట్లో ఆవిడ. వాళ్ళిద్దరూ మిగిలిన టాప్ 9లో మిగిలిన ప్లేసెస్లోకి వెళ్ళిపోయారని అర్థం అనమాట. అయితే దీనివల్ల మనకు ఒక రిలీఫ్ ఉంది. ఏంటి ఆ రిలీఫ్ అంటే, సండే కదా! వీళ్ళు మన గొర్రెల మంద ఆ ప్రోమో మీద రకరకాల విశ్లేషణలు చేసి ప్రోమో రివ్యూలు పెట్టేవాళ్ళు. 3 ప్రోమోలు వచ్చుంటే ఒక్కొక్క రివ్యూ పెట్టినా కానీ వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క దానికి ముగ్గురు 3 రివ్యూలు పెట్టేవాళ్ళు ఒక్కొక్కడు 3 ప్రోమోలకు. సో ఆ బాధ నుంచి మనల్ని కాపాడారు ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు చేసిన తప్పిదం వల్ల. నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏది యూట్యూబ్లో వీళ్ళు వదులుతారా వదలరా ప్రోమో ఒకటి. రెండోది ఈ ప్రోమోను మన గొర్రెల మంద మన లీక్ వీర్లు లీకులు వస్తే లీకుల మీద వీడియోలు చేసి వదిలే ఈ లీక్ వీర్లు కనీసం దీన్ని అబ్జర్వ్ చేస్తారా చేయరా అని చెప్పేసి పొద్దున్నుంచి చూస్తూ ఉన్నా. ఒక్క ఎదవ చూడలేదండి. మీరేమంటారు దీని గురించి?